ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీ దగ్గర సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. పట్టణంతో పాటు పల్లెల వినియోగదారులు వేకువజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్కి తగ్గట్లు సరఫరా చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నాళ్ళిలా సిలిండర్ల కోసం అష్ట కష్టాలు పడాలని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు చాయ్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా మనవపాడు గ్యాస్ ఏజెన్సీకి వినియోగదారులు పోటెత్తారు. ఒకే రోజు 700కి పైగా సిలిండర్లు బుక్ అయ్యాయి. దీంతో ఏజెన్సీ గోడౌన్ ప్రాంతంతో ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. ఏజెన్సీల వద్ద రద్దీ తగ్గించేందుకు డోర్ డెలివరీ చేయాలని సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరతతో శ్రీపర్రు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి బండ రాకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నామని చెప్తున్నారు. డెలివరీ బాయ్స్ గ్యాస్ బండలు ఇవ్వడం లేదన్న అనుమానంతో గ్యాస్ బండలను రోడ్డు మీదే పెట్టి వేచి చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామంలో ఒక వింత పరిస్థితి కనబడిందనే చెప్పుకోవచ్చు. మొత్తం గ్రామం అంతా కూడా ఇంటి బయట ఇలా గ్యాస్ బండ్లు పెట్టారు. అంటే గ్యాస్ కొరత అద్దం పట్టేలాగా ఈ దృశ్యాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటి బయట కూడా ఇంట్లో ఖాళీ అయిపోయిన గ్యాస్ బండ్లు తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద పెడుతున్నారు. వాళ్ళ ఇల్లు అంత దూరంలో ఉంటుంది. మధ్యలో ఒక కాలువ డ్రైన్ కూడా వెళ్తుంది. దాన్ని దాటిచ్చి మరి ఇక్కడ పెడుతున్నారు. అసలు ఊరంతా కూడా రోడ్డు మీద వరుసగా గ్యాస్ బండ్లు దర్శనమిస్తున్నాయి. అసలు ఏంటి వీళ్ళు గ్యాస్ బండ్లు ఇస్తారా లేకపోతే ఆ గ్యాస్ బండ్ల కోసం పెట్టారా అనేది ఇక్కడ వినియోగదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబా ఏంటి మొత్తం ఊరంతా బయట గ్యాస్ బండ్లు రోడ్డు మీద పెట్టారేంటి? ఇంతవరకు మేము పెడతామండి గ్యాస్ బండ్లు 4 రోజులు 3 రోజులకు వచ్చేయండి బండ్లు బుక్ చేస్తే. ఇప్పుడు 15 రోజులు అయినా బాగా బండ రావట్లా, వండుకుంటా బాగా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళి పుల్లలు తేలండి, ఆ పుల్లలు కూడా దొరుకుతుందా? మరి మీరు గ్యాస్ బండ్ బయట పెట్టడం ఏంటంటే ఇప్పుడు 15 రోజులు అయిపోయిందండి బండ. 15 రోజులు బయట ఆడుతున్నాం, లోనెట్టుకున్నాం, బయట ఆడుతున్నాం, లోనెట్టుకున్నాం. ఇదిగో వచ్చేస్తాను అది వచ్చేస్తాను రావట్లేదు. మా బాధ ఎట్టు ఉన్నాయి బాబు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు అనుకో గ్యాస్ బండ, మీ పేరు మీద ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది. మీ ఇంటికి వచ్చి కాలింగ్ బిల్ కొట్టిస్తాడు కాస్తున్నాను. ఏమో వెళ్ళిపోతారేమో అని మా కంగారుతో మేము రోడ్డు మీద పెట్టుకున్నాం. కాలింగ్ బిల్ కొట్టండి మాకు. రోడ్డు మీద పెడితేనే బండ దింపుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. చూడరు. మీ పేరు మీద బుక్ అయిపోయిన బండ ఏం చేయాలి, వెళ్ళిపోతాడు ఇక ఆగడం. మేము అన్ని గ్యాస్ బండ్లు రోడ్డు మీద పెట్టుకొని నుంచుంటాం. ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద వరుసగా ఊరంతా పెట్టారు, ఎత్తుకెళ్ళిపోతే బండ్లు. మళ్ళీ సాయంత్రం వేళ జాగ్రత్త లోనెట్టుకుంటామండి, మళ్ళీ పొద్దున్నే కానీ బయట పెట్టుకుంటాం. ఓకే, మొత్తం ఊరంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ఏంటి, ఎందుకు పెట్టు బండ బయట? బండ ఇటువరకు బండ్లు ఇచ్చేవాళ్ళు బయటకు పెడతాం, లోపల పెట్టుకుంటాం. బండ్లు ఇవ్వట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. బుక్ చేసుకున్నా రావట్లేదు. 15 రోజులు అయితే ఇప్పుడు రాలేదు. గ్యాస్ ఉందా ఇంట్లో? గ్యాస్ ఎక్కడది? పొలాలతో వండుకుంటాం, గ్యాస్ లేదు. అది అవును, మామూలుగా ఇంట్లో లోపలికి ఇచ్చి ఇస్తాడు కదా బండ. ఇటువరకు ఇచ్చేవాళ్ళు అయ్యా, ఇప్పుడు ఏంటో మరి ఇవ్వట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏంటో అర్థం కావట్లేదు, ఇవ్వట్లేదు. బండ బయట పెట్టుకుంటాం, లోపల పెట్టుకుంటాం సాయంత్రం. అంతే. ఇంటి బయట గ్యాస్ బండ్లు పెట్టేశారు, ఎందుకంటే చాలా అరుదుగా ఇలాంటి దృశ్యాలు కనపడుతుంటాయి. అసలు ఏంటి ఇబ్బంది అనేది? ఏమ్మా ఏంటి బయట పెట్టారేంటమ్మా గ్యాస్ బండ్లు? మొన్న బుకింగ్ చేసామండి. బుకింగ్ చేసుకుంటే వచ్చినట్టుగా మా పేరు మీద ఎవరికి ఇచ్చేసారు కదా. అయితే మళ్ళీ ఫోన్ చేసినా రిప్లై లేదు, ఏమీ లేదు. అట్లాగే ఎట్టు కూర్చుంటున్నావు, ఏమన్నా ఇటు వెళ్ళినప్పుడు ఏమన్నా ఇస్తారేమో అని. అలా కదమ్మా, ఇప్పుడు బండ చూసి బండ ఇచ్చే పద్ధతి కాదు కదా. మీ పేరు మీద బండ వస్తేనే కదా ఇస్తారు. బుకింగ్ చేసామండి, ఏమన్నా ఇటు వెళ్ళినప్పుడు ఏమన్నా బయట పెడితే ఏమన్నా ఆగుతారేమో అని అలా పెడుతున్నాం. మీ పేరు మీద బండ ఏమైంది మరి? ఉందండి, అంటే రావాలి కదా. మరి రిప్లై లేదు కదండి. ఏమన్నా ఇటు వెళ్ళినప్పుడు ఏమన్నా ఆగుతారేమో అని పెట్టున్నాం. అలాగా గ్యాస్ బండ్లు పేర్చుకుని ఉన్నారు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్ ఇటువైపుగా వచ్చినప్పుడు
అతను ఖాళీగా ఉంటే ఇవ్వాలనిపిస్తే బండ తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అంటే అధికారులేమో గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు, లేకపోతే బుక్ చేసిన ఒక 15 రోజుల్లో వారం 2 వారాల్లోనే బండ్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ 20 రోజులుగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన శ్రీపర్రు విలేజ్లో రోడ్ల మీద ఇలా బండ్లు పెట్టి కనీసం డెలివరీ బాయ్ ఇంటికి రాడు, గేటు కొట్టడు, రోడ్డు మీద బండ చూసుకుని ఇంటి ముందు ఉంటే మాత్రమే అతను దయతలిచి బండిస్తే వీళ్ళకి గ్యాస్ ఉన్నట్టు, లేకపోతే లేనట్లు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అధికారులు మరి ఏమని స్పందిస్తారు, వీళ్ళకి గ్యాస్ని ఇంటికే డెలివరీ చేస్తారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. కెమెరామ్యాన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, శ్రీపర్రు.